కురుక్షేత్ర యుద్ధభూమిలో వేలాది యోధులు సిద్ధంగా ఉన్నారు. భీష్ముడు తన శంఖాన్ని పూరించాడు. కౌరవ సైన్యం యుద్ధానికి సిద్ధమైంది. కాని ఆ తర్వాత వినిపించిన 3 శంఖధ్వనులు యుద్ధభూమి వాతావరణాన్నే మార్చేశాయి. ఒకటి శ్రీకృష్ణుడిది, ఒకటి అర్జునుడిది, మరొకటి భీముడిది. అసలు ఆ 3 శంఖాలకు ఎందుకు ప్రత్యేకమైన పేర్లున్నాయి? వాటి వెనుక ఉన్న అర్థమేమిటి? ఇదే సందర్భంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి పాండవుల శంఖధ్వనుల గురించి వివరిస్తున్నాడు. కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు, భీముడు తన అపారమైన శక్తికి ప్రతీకగా నిలిచే పౌండ్రం అనే మహాశంఖాన్ని పూరించాడు. ఈ ఒక్క శ్లోకంలోనే 3 మహానుభావుల స్వభావాన్ని మనం చూడవచ్చు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ, పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. మొదటగా శ్రీకృష్ణుడి పాంచజన్యం. శ్లోకంలో కృష్ణుణ్ణి హృషీకేశుడు అని సంబోధించారు. హృషీకేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. యుద్ధం మొదలయ్యే ముందు తన శంఖధ్వనితో కృష్ణుడు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా మన ఇంద్రియాలను, మనస్సును నియంత్రించగలిగితే మనం సరైన నిర్ణయం తీసుకోగలం. కృష్ణుడి పాంచజన్య శంఖధ్వని కేవలం యుద్ధానికి పిలుపు కాదు, అది ధర్మానికి ఒక ప్రకటన. చీకటి ఎంత పెద్దదైనా ధర్మం తన స్వరాన్ని వినిపించినప్పుడు అది మనలో ధైర్యాన్ని కలిగిస్తుంది. మన జీవితంలో కూడా ఇలాంటి పాంచజన్యం అవసరం. భయపడినప్పుడు మనలోని ధైర్యాన్ని మేల్కొల్పే ఒక ఆలోచన, ఒక మాట, ఒక నమ్మకం. తర్వాత అర్జునుడు ధనంజయుడు. ధనంజయుడంటే సంపదను, విజయాన్ని సాధించినవాడు అని అర్థం వస్తుంది. అర్జునుడి శంఖం పేరు దేవదత్తం. దేవతలచే ప్రసాదించబడినదిగా భావించబడే ఈ శంఖం అర్జునుడి దైవిక సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అర్జునుడు కేవలం గొప్ప విలికాడు మాత్రమే కాదు, తన లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టగల యోధుడు. అర్జునుడి ప్రత్యేకత అతని శక్తిలో మాత్రమే లేదు, అతని అసలు బలం ఏకాగ్రతలో ఉంది. మన జీవితంలో కూడా మనకెన్నో లక్ష్యాలుంటాయి, కానీ ఒకేసారి అన్నింటినీ వెంబడిస్తే ఏదీ పూర్తిగా సాధించలేం. అర్జునుడి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం, లక్ష్యం స్పష్టంగా ఉంటే మన శక్తి సరైన దిశలో పనిచేస్తుంది. ఇప్పుడు వస్తాడు భీముడు, వృకోదరుడు, భీమకర్ముడు. భీమకర్మ అంటే భయంకరమైన కార్యాలు చేయగల శక్తివంతుడు. భీముడు తన అపారమైన శారీరక బలం, యుద్ధ నైపుణ్యం, నిర్భయ స్వభావానికి ప్రసిద్ధుడు. అతని చేతిలోని పౌండ్రం అనే మహాశంఖం కూడా అతని వ్యక్తిత్వానికి తగినట్టుగానే మహత్తరమైనదిగా వర్ణించబడింది. భీముడు పూరించిన పౌండ్రం ఒక మహాశంఖంగా శ్లోకంలో ప్రత్యేకంగా చెప్పబడింది. భీముడి శంఖధ్వని అతని శారీరక శక్తికి ప్రతీకలా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. శక్తి అంటే కేవలం బలం కాదు, సరైన సమయంలో సరైన కారణం కోసం ధర్మం వైపు నిలబడ్డమే నిజమైన శక్తి. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించండి. ఒకవైపు కృష్ణుడి పాంచజన్యం, దైవిక ప్రశాంతతకు ప్రతీక. మరోవైపు అర్జునుడి దేవదత్తం, ఏకాగ్రతకు ప్రతీక. మరొకవైపు భీముడి పౌండ్రం, అపారమైన శక్తికి ప్రతీక. ప్రశాంతత, ఏకాగ్రత, శక్తి, ఈ 3 కలిసినప్పుడు ధర్మయుద్ధానికి ఎంతటి బలం వస్తుందో ఈ శ్లోకం మనకు చూపిస్తుంది. ఈ శ్లోకం మన జీవితానికి ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్తుంది. కృష్ణుడి నుండి ప్రశాంతమైన మనసు నేర్చుకోండి, అర్జునుడి నుండి లక్ష్యంపై ఏకాగ్రతను నేర్చుకోండి, భీముడి నుండి అవసరమైనప్పుడు వెనక్కి తగ్గకుండా నిలబడే ధైర్యాన్ని నేర్చుకోండి. మనలో ఈ 3 లక్షణాలు పెరిగితే జీవితంలోని ఎన్నో కష్టాలను మనం మరింత ధైర్యంగా ఎదుర్కోగలం. మన జీవితంలో కూడా ప్రతిరోజు చిన్న చిన్న కురుక్షేత్రాలే. ఇంట్లో సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి, డబ్బు గురించి ఆందోళన, సంబంధాల అపార్థాలు, భవిష్యత్తు గురించి భయం. సమస్యలు ఎప్పుడు మన నియంత్రణలో ఉండకపోవచ్చు, కానీ వాటికి మనం ఎలా స్పందించాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అక్కడే కృష్ణుడి ప్రశాంతత, అర్జునుడి ఏకాగ్రత, భీముడి ధైర్యం మనకు అవసరం. ఈ శ్లోకాన్ని కేవలం ఒక యుద్ధ సన్నివేశంగా చూస్తే మనం దాని అసలు సందేశాన్ని కోల్పోతాం. పాంచజన్యం మనలోని దైవిక చైతన్యాన్ని మేల్కొల్పాలి. దేవదత్తం మన లక్ష్యాన్ని గుర్తు చేయాలి. పౌండ్రం మనలోని ధైర్యాన్ని మేల్కొల్పాలి. మనకు సమస్యలు ఎదురైన ప్రతిసారి నేనెలా స్పందించాలి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కురుక్షేత్రంలో శంఖాలు మోగాయి, కానీ ఆ శంఖధ్వని వేల సంవత్సరాల తర్వాత కూడా మనకు వినిపిస్తూనే ఉంది.
ఎందుకంటే అది కేవలం యుద్ధం ప్రారంభమైన శబ్దం కాదు. అది మనలోని భయాన్ని దాటి ముందుకు సాగమనే పిలుపు, మనసును ప్రశాంతంగా ఉంచమనే పిలుపు, లక్ష్యాన్ని మరవకూడదనే పిలుపు, ధర్మం కోసం ధైర్యంగా నిలబడమనే పిలుపు. జీవితంలో ఎన్ని సమస్యలొచ్చినా గుర్తుంచుకోండి, కృష్ణుడిలా మనసును ప్రశాంతంగా ఉంచండి. అర్జునుడిలా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. భీముడిలా కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుకోండి. అప్పుడు బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీలోని శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇదే ఈ శ్లోకం మనకిచ్చే అద్భుతమైన జీవన సందేశం. భగవద్గీతలోని ప్రతి శ్లోకం మన జీవితానికి ఒక మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. ఈరోజు పాంచజన్యం, దేవదత్తం, పౌండ్రం వెనుక ఉన్న సందేశం మీకు నచ్చితే ఈ వీడియోను ఒకసారి లైక్ చేయండి. భగవద్గీత సందేశం మరొకరికి కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి గీతా జ్ఞాన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మనతో కలిసి ముందుకు సాగండి. శ్రీకృష్ణార్పణమస్తు.